అకీరా నందన్ ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడా అని చెప్పి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2026 ఆయన పక్కా ఎంట్రీ ఉంటుందని అందరూ మాట్లాడుకుంటున్నటువంటి ఈ సందర్భంలో మొన్న ఓజీలో కూడా ఆయన ఒక చిన్న క్యామియో రోల్ చేశారని, ఆ తర్వాత దాని మీద వచ్చినటువంటి రూమర్స్ కూడా మనం విన్నాం. దాంట్లో అతను చేయాల్సి ఉంది, బట్ దానికి కొంచెం టైం తీసుకున్నామని చెప్పి సుజిత్ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారి చిన్నప్పటి క్యారెక్టర్లో అతన్ని మాత్రమే చూసుకున్నారు. అతను చేసుంటే ఇంకా బాగుండేదని చెప్పి అభిమానులు కూడా చాలా మంది ఆశపడ్డారు. బట్ ఓజీ 2లో అది జరుగుతుందేమో అని ఇప్పటికే కొంత క్లారిటీ అయితే వచ్చింది. దానికి సంబంధించినటువంటి షూటింగ్ అంటే టెస్ట్ షూట్ అనేది కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అకీరా నందన్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటి అంటే టీజీ విశ్వప్రసాద్ గారు, ఆయన ప్రొడ్యూసర్గా మనందరికీ తెలుసు ఎంత భారీ బడ్జెట్ సినిమాలు తీస్తారో, ఎంత బలమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తారో కూడా. ఐ మీన్ రాజాసాబ్ కావచ్చు, గతంలో పవన్ కళ్యాణ్ గారితో బ్రో అనే సినిమా కావచ్చు, ఇలాంటివి చాలా వరకు తీశారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన అకీరా నందన్ని లాంచ్ చేయడానికి నేను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను అని చెప్పి ఒక టీవీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడినటువంటి సందర్భం. అకీరా నందన్ ఎంట్రీ కనుక నాకు ఇస్తే డెఫినెట్గా నేను పాన్ ఇండియా లెవెల్ కాదు, పాన్ వరల్డ్ అంటే హాలీవుడ్ రేంజ్లో హాలీవుడ్ టెక్నీషియన్స్తో, హాలీవుడ్కి సంబంధించినటువంటి డైరెక్టర్స్తో నేను ఆ సినిమా తీస్తాను. ఎంత బడ్జెట్ అయినా సరే నేను దాన్ని భరించడానికి ఉన్నాను. తన హైటు, తన లుక్ చూస్తుంటేనే తను ఒక హాలీవుడ్ హీరోలా కనిపిస్తాడు. బట్ తన గనక దిగితే ఒక రేంజ్లో ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటి స్టోరీనే నేను అతనికి సజెస్ట్ చేస్తాను. ఎక్కడ ఖర్చుకు వెనకాడేటువంటి ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గారి వారసుని లాంచ్ చేసేటువంటి అదృష్టం నాకు వస్తే అంతకన్నా ఇంకేం కావాలి. పవన్ కళ్యాణ్ గారు కనుక అది నాకు ఇస్తారని నేను అనుకుంటున్నా. ఇస్తే మాత్రం నేను ఇప్పటి వరకు ప్రపంచంలో మీరు ఎవరో కూడా ఏ హీరోకి ఇలాంటి లాంచింగ్ ఉండదు లేదురా బాబు అనుకునేటువంటి రేంజ్లో నేను ఆ సినిమాని తీసి చూపిస్తాను. డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి సినిమా ద్వారా అకీరా నందన్ లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తాను. హోప్లీ పవన్ కళ్యాణ్ గారు దానికి ఒప్పుకుంటారేమో అని నేను కూడా అనుకుంటున్నాను. ఈ వేదిక ద్వారానే నేను అది కూడా చెప్తున్నాను అని కూడా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. అంటే అకీరా నందన్ లుక్స్ ఎలా ఉంటాయో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా, ఇప్పటికే అడపాదడపా మనకి అక్కడక్కడ కనిపిస్తుంటేనే అదొక హీరో మెటీరియల్ అనేది మనకు చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. దట్టు ఆ హైటు, ఆ పర్సనాలిటీ, ఆ లుక్స్తోనే ఇప్పటికే అంటే ఒక ఏఐ జనరేటెడ్ వీడియోస్లో సినిమాలు తీసేసి రిలీజ్ చేసుకునేటువంటి సంస్కృతి నాకు తెలిసి అకీరానే మొదలు పెట్టారేమో. అంటే అసలు సినిమా ఇండస్ట్రీకి డైరెక్ట్గా కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేయకుండా ఒక ఏఐ ద్వారానే తన స్టార్డమ్ని యూజ్ చేసుకుంటున్నారంటే ఇంకా థియేటర్లో దిగితే ఎలా ఉంటుందో. జస్ట్ అకీరా అనే వ్యక్తి అసలు థియేటర్ మీద పడితే, కొన్నిదల అకీరా నందన్ అని పడితే ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవటం కూడా కష్టం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అలా సంవత్సరానికి ఒక సినిమా వస్తేనే దానికి ఒక మేసివ్ అసలు ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి. మనం చూసుకుంటే కనుక ఓజీ గురించి చూస్తే ఆ సినిమా ఏ రేంజ్లో అంటే పవన్ కళ్యాణ్ గారికి సరైన సినిమా దొరికిందిరా బాబు అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. బట్ అలాంటి సినిమా 400 కోట్లు కరెక్ట్ చేసి ఒక హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పాలి. ఇండస్ట్రీ హిట్టుల్లో అదొక టాప్లో ఉండిపోయేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఇప్పుడు సినిమాల్లోకి వస్తే అసలు ఎలా ఉండబోతుంది, ఏ సినిమాతో, ఎవరితో, ఎలా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఇవన్నీ కూడా ఒక మిలియన్ క్వశ్చన్స్ కింద ఉన్నాయి. సో బట్ అవన్నీ కూడా ఎప్పుడు ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు. కానీ హోప్లీ అందరూ కూడా 2026లో అతని ఎంట్రీ ఉంటుంది, అతని కెమెరా ముందుకి వస్తాడు, ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో అతను నటిస్తాడు అనేటువంటిది అయితే నిజం జరుగుతుంది. అంతేకాదు ఓజీ డైరెక్టర్ సుజిత్ కూడా అలాంటి ఒక మంచి స్టోరీని తను కూడా డిజైన్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అతనికి ఇచ్చినటువంటి గిఫ్ట్ అతన్ని ఎంత ఓన్ చేసుకున్నారు ఓజీ డైరెక్టర్ సుజిత్ని. సో పవన్ కళ్యాణ్ గారు ఒక బ్రదర్లా ట్రీట్ చేయటం ఇప్పటి వరకు అంత డైరెక్టర్లకి నార్మల్గానే చూసాం, కానీ అంత ఓన్ చేసుకున్నటువంటి సందర్భం లేదు పవన్ కళ్యాణ్ గారు. బట్ నిన్న సుజిత్ని ఓన్ చేసుకునే దానికి ఒక ల్యాండ్ రోవర్ కారుని గిఫ్ట్ ఇస్తేనే అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏమన్నా హోప్లీ అకీరా నందన్ని అతని చేతిలో పెట్టి టీజీ విశ్వప్రసాద్ గారితో కలిపి ఏమన్నా లాంచ్ చేసేటువంటి ప్లాన్ చేస్తున్నారేమో అని కూడా చాలా మంది అనుకుంటున్నారు. లేదు, కొంతమంది త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఉన్నటువంటి స్నేహం అంత గొప్పది కాబట్టి ఈ రోజుల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి స్నేహితులు, అంత గొప్ప స్నేహితులు ఎవరు అంటే వాళ్ళిద్దరి పేర్లే చెప్తారు. బట్ అలాంటి వాళ్ళిద్దరూ వాళ్ళ అబ్బాయిని లాంచ్ చేసేటువంటి అవకాశం త్రివిక్రమ్ గారికి వస్తుందా, వస్తే గనక త్రివిక్రమ్ గారు ఎలాంటి సినిమా తీస్తారు,
త్రివిక్రమ్ గారి పంచ్ డైలాగ్స్, ఆయన వే ఆఫ్ స్క్రీన్ ప్లే అది ఎలా ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక జల్సా కావచ్చు, ఒక అత్తారింటికి దారేది కావచ్చు, ఒక మంచి సినిమా మనకి రైట్ మధ్యలో వచ్చినటువంటి అజ్ఞాతవాసి కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా కొన్ని సీన్స్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఆయన డైలాగ్స్, ఆయన మాటలకి పిచ్చి లేచిపోద్ది. అలాంటిది మరి అకిరానందన్ని ఒకసారే మన తెలుగులోనే రిలీజ్ చేస్తారా, మొత్తం ఇండియా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తారా, లేకపోతే విశ్వప్రసాద్ గారు అన్నట్టుగా హాలీవుడ్ రేంజ్లోనే డైరెక్ట్ హాలీవుడ్కి తీసుకెళ్లి రిలీజ్ చేస్తారా అనేది కూడా చూడాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఎంట్రీ అంటే అంత ఈజీగా జరుగుద్దా, అంత ఈజీగా ఉంటుందా సినిమా కూడా? చూద్దాం ఎలా ఉంటుందో.